దోచుకున్నాడంట కదా జగన్మోహన్ రెడ్డి. పథకాలన్నీ పెట్టి దోచుకున్నారు అనేది అది అవుట్ ఆఫ్ క్వశ్చన్ అన్న. ఎంతమందికి అందినాయి, ఎంతమంది నీకు నిరుపేదలు నీకు చెప్పుకుంటున్నారు, అది కదన్నా మనకి ఇంపార్టెంట్. రేపు అసెంబ్లీకి రాణిస్తారంటావా? అసెంబ్లీ ఆయన రాకపోవడం ఏందండి, ఆయన రావాలనే కదా అందరూ కోరుకునేది. ఆయన వస్తే అప్పుడు చెప్తాం మేము. ఇప్పుడు వరకు ఎందుకంటే ఇప్పుడు 6 నెలలు ఈ ప్రభుత్వం ఎలా చేస్తుందని ఎవరైనా ఒక సంవత్సరం 6 నెలలు అనేది అబ్జర్వ్ చేస్తారన్నా. రాంది వ్యతిరేకించాలంటే ఎవరి వల్ల అవుతుంది? మేము రాలా, మేము ఇప్పుడే వచ్చినా ఏం చేస్తాం? గత ప్రభుత్వం గురించి చెప్తారు, ఈ ప్రభుత్వం గురించి చెప్పారు కదా. ఇప్పుడు అడగండి, వాళ్ళకంతా చెక్కేస్తాడు అన్న. ఏం చెక్కేస్తాడు? ర్యాంపింగ్. రేపనండి అదే పని అండి. రేపటి నుంచి చూసుకోండి టీవీలో, అసెంబ్లీలో వాళ్ళు 164 మంది ఒకటైతే మా అన్న ఒక్కడే. మైక్ ఇస్తే కదా తెలిసేది. మైక్ ఎందుకు ఇవ్వరు? మళ్ళా వద్దు రమ్మంటారు. మైక్ ఇకపోతే ఎలా మాట్లాడతారు? అదేమన్నా ఆటోమేటిక్ గా మా అన్న వయసు అన్న నోట్లే అన్న మైక్ పెట్టుకొని రావట్లే కదా. మైక్ అట్టన్న మైక్ ఇకపోతే తెచ్చుకోండి, కొత్తలో కొనుక్కొచ్చుకుంటాం మేము. దాన్నే ఉంది అంతే. కావాలంటే అసెంబ్లీ అయినా కట్టిస్తాం. అసెంబ్లీ కట్టించి కొత్త అసెంబ్లీ పెట్టుకొని అవును, అసెంబ్లీ అయినా కట్టిస్తాం. అసెంబ్లీలోకి ఎంట్రీ ఇస్తారంట అసలు? అసెంబ్లీలోకి ఆయన ఎంట్రీ కూడా ఆయన వర్షంగా ఇంతవరకు గెలుచుకుంటూనే వస్తున్నారు. ఆయనకు అసెంబ్లీ నిన్న మొన్న గెలిచిన వాళ్ళే ఇంత ఓవర్ యాక్టింగ్ చేస్తే, ఆయన ఎప్పటి నుంచో వాళ్ళ నాన్నకాలం నుంచి గెలుచుకుంటా వస్తున్నారు. వాళ్ళకు ఇంతవరకు ఓటం అనేదే లేదు పులివెందల్లో. మెయిన్ గేట్ ఏంది, అన్ని గేట్లు బద్దలు కొట్టుకొని పోతాం అంతే. తగ్గేదేలే, వదిలేదేలే. దీని పరిణామం నెక్స్ట్ లెవెల్లో ఉంటది. నెక్స్ట్ మన అధికారం వచ్చిందాక చూసుకొని ప్రవర్తించాం.